ఒకసారి ఊహించుకోండి, $760 మిలియన్ ను పొరపాటున పారేసుకుంటే ఎలా అనిపిస్తుంది? $760 మిలియన్ అంటే మన ఇండియన్ రూపీస్లో 6,489 crores. ఏంటి 6,000 కోట్ల? అంత డబ్బు ఎవరైనా పారేసుకుంటారా? అది కూడా పొరపాటున. ఇలా ఎక్కడైనా జరుగుతుందా అని సర్ప్రైజ్ అవుతున్నారు కదా. నేను చెప్పేది వింటే సర్ప్రైజ్ కాదు, షాక్ అవుతారు. ఈ కథ గురించి తెలియాలంటే మీరు ఫ్లాష్ బ్యాక్లో 2013 వరకు వెళ్ళాలి. 20th జూన్ నుంచి 10th ఆగస్ట్ 2013 ఆ టైంలో జరిగింది. జేమ్స్ హవెల్స్ తన ఇంట్లో క్లీనప్ ప్రోగ్రాం పెట్టాడు. క్లీనప్ అంటే తెలుసుగా, ఇంట్లో ఉన్న చెత్త చెదారం మొత్తం క్లీన్ చేశాడు. ఎప్పటి నుండో యూజ్ లేకుండా పడి ఉన్న వస్తువులని బయట పడేయడం అనమాట. యూకేలో అలా చెత్తను గోడ బయట విసిరడం అలాంటిది కుదరదు కాబట్టి ఆ థ్రాష్ అంతా తీసుకెళ్లి ల్యాండ్ ఫిల్ అని ఉంటుంది, అక్కడ ఇచ్చేయాలన్నమాట. ఈ ల్యాండ్ ఫిల్ అంటే ఏదో కాదు, దే డంప్ ఆల్ ద థ్రాష్ ఇన్ అ ప్లేస్. అది న్యూపోర్ట్ అనే ఏరియాలో ఉంటుంది. న్యూపోర్ట్ కౌన్సిల్ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్. సో ఇదంతా జరిగింది 2013లో. ఈ థ్రాష్ను హవెల్స్ ఇంట్లో నుంచి ల్యాండ్ ఫిల్కి తన పార్ట్నర్, ఇప్పుడు ఎక్స్ అయింది, హఫీనా ఎడి ఈవెంట్స్ తీసుకెళ్లి జాగ్రత్తగా పడేసింది. ఇప్పుడు ఈ థ్రాష్ గురించి ఇంతలా ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, హవెల్స్ బై మిస్టేక్ ఒక్క హార్డ్ డ్రైవ్ బదులు మరో హార్డ్ డ్రైవ్ పడేయడం అనేది అక్కడ జరిగింది. ఈ డిస్పోజ్ చేసిన హార్డ్ డ్రైవ్లో బిట్కాయిన్కు సంబంధించిన క్రిప్టోగ్రాఫిక్ ప్రైవేట్ కీస్ ఉన్నాయి. ఇప్పుడు అసలు మ్యాటర్లోకి వచ్చాము. ఇక్కడ నుండి స్టోరీ మంచి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది కాబట్టి అస్సలు మిస్ అవ్వకూడదు. అసలు స్టోరీలోకి వెళ్లే ముందు మళ్ళీ ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ వేసుకుందాము. 15th ఫిబ్రవరి 2009 డెల్ XPS ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు జేమ్స్ హవెల్స్. బేసిక్గా ఆయన సిస్టమ్స్ ఇంజనీర్. తనకున్న క్రిప్టో కరెన్సీ ఎక్స్పీరియన్స్తో బిట్కాయిన్ మైనింగ్ను స్టార్ట్ చేశాడు. ఇన్ఫ్యాక్ట్ హీఈస్ వన్ ఆఫ్ ద ఎర్లీ బిట్కాయిన్ మైనర్స్ ఇన్ ద వరల్డ్. 2 months పాటు అదే పని డైలీ ఒక 400 to 800 బిట్కాయిన్స్ను మైనింగ్ చేయడం జరిగింది. అలా మొత్తంగా 8,000 బిట్కాయిన్స్ను మైన్ చేశాడు. ల్యాప్టాప్ ఫుల్గా హీట్ ఎక్కేసింది. మొత్తానికి 32 kilobytes వర్త్ ఆఫ్ బిట్కాయిన్ ప్రైవేట్ కీస్ను స్టోర్ చేశాడు హోవెల్స్. ఏదో డ్రింక్ పడి తన ల్యాప్టాప్ ఖరాబ్ అయింది. దాన్ని డిస్మాంటిల్ చేసి పార్ట్స్ను ఈబేలో అమ్మేశాడు. హార్డ్ డ్రైవ్ను మాత్రం జాగ్రత్తగా దాచుకున్నాడు. హార్డ్ డ్రైవ్లో కొంత స్టోరేజ్ను ఐమ్యాక్కు షిఫ్ట్ చేశాడు, కానీ బిట్కాయిన్ ప్రైవేట్ కీస్ను చేయలేదు. ఎందుకంటే అప్పుడు ఐమ్యాక్లో ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి. అలా 4 years గడిచిపోయాయి. 2013లో క్లీనప్ జరిగింది. అప్పుడు ఒక హార్డ్ డ్రైవ్ బదులు ఈ ప్రైవేట్ కీస్ ఉన్న హార్డ్ డ్రైవ్ను పడేశారనమాట. డంప్ చేసినప్పుడు తన దగ్గర ఉన్న బిట్కాయిన్స్ వాల్యూ $4 million. ఇప్పుడు దాదాపు $760 million ఉంటుంది. ఇది జరిగిన కొన్ని మంత్స్కి ఆయన టీవీ చూస్తున్నాడు. 29-year-old నార్వేగియన్ మ్యాన్ $400,000 ప్రాఫిట్ ఎర్న్ చేయడం చూశాడు బిట్కాయిన్తో. అప్పుడు మనోడికి బల్బు వెలిగింది. అరే నా దగ్గర కూడా బిట్కాయిన్స్ ఉన్నాయి కదా అని గుర్తొచ్చింది. వెంటనే తన డెస్క్ డ్రావర్ను ఓపెన్ చేసి చూశాడు. అక్కడ ఒక హార్డ్ డ్రైవ్ ఉంది. అది ఓపెన్ చేశాడు, కానీ అందులో బిట్కాయిన్ ప్రైవేట్ కీస్ ఏమీ లేవు. ఎంటీగా ఆ హార్డ్ డ్రైవ్ మాత్రం ఉంది. అప్పుడు మనకి తెలిసింది ఏంటంటే, డిస్పోజ్ చేసిన హార్డ్ డ్రైవ్లో $millions వర్త్ ఉన్న బిట్కాయిన్స్ ఉన్నాయని. అప్పుడు ఆయన ట్రెజర్ హంట్ అనేది మొదలుపెట్టాడు. హవెల్స్కు 2 విషయాలు ఇక్కడ అర్థమయ్యాయి. 64 క్యారెక్టర్ ప్రైవేట్ కీ లేకుండా బిట్కాయిన్ను యాక్సెస్ చేయలేము, అలా అని చెప్పి వేరే వాళ్ళు కూడా వాటిని దొంగలించలేరు. ఆ బిట్కాయిన్ ప్రైవేట్ కీస్ని వేరే వాళ్ళు తెలుసుకోవడం అనేది ఇంపాసిబుల్. తను గుర్తుపెట్టుకోవడం అనేది కూడా ఇంపాసిబుల్. సో తన ముందు ఉన్నది ఒకటే ఒక మార్గం, హీ హ్యాస్ టు ఫైండ్ దట్ డ్రైవ్. అయితే ఫస్ట్ ఆ డ్రైవ్ని వెతకడానికి ల్యాండ్ ఫిల్కు వెళ్ళాలంటే భయపడ్డాడు. ఎవరు తన స్టోరీ నంబర్ అని అలాగే కామ్గా ఉండిపోయాడు. అయితే ఒక పక్క బిట్కాయిన్ ప్రైస్ మాత్రం అలా పెరుగుతూ పోయింది. $4 million కాస్త $6 million అయింది. ఇక అప్పుడు తన పార్ట్నర్కు అసలు జరిగిన విషయం చెప్పాడు. హఫీనా సలహా ఇచ్చింది, గో అండ్ సర్చ్ దట్ ఇన్ ద డంప్ అని. కానీ అప్పటికి టన్స్ ఆఫ్ ట్రాష్ డంప్ అయిపోతుంది ఆ హార్డ్ డ్రైవ్ మీద. ఆ ల్యాండ్ ఫిల్ మేనేజర్ దగ్గరకు వెళ్ళి విషయం చెబితే డంప్ చేసిన మొత్తం సైట్ను చూపించాడు. అది చూసి తనకు దిమ్మ తిరిగింది. ఎందుకంటే దాదాపు అక్కడ 10 to 15 ఫుట్బాల్ పిచెస్ వర్త్ గార్బేజ్ ఉంది. అది చూసి మైండ్ బ్లాక్ అయింది. సరిగ్గా అప్పుడే న్యూపోర్ట్ మేనేజర్ ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పాడు. వచ్చిన గార్బేజ్ను ఇష్టం వచ్చినట్లు మేము డంప్ చేయము, ఆర్గనైజ్డ్గా జరుగుతుంది అంతా కూడా. సో కంప్యూటర్కు సంబంధించినవన్నీ కూడా ఒక పిట్ లాంటి దాంట్లో డంప్ చేస్తామని చెప్పారు. ఇప్పుడు హవెల్స్ చేయాల్సిందంతా ఒకటే, సిటీ పర్మిషన్ తెచ్చుకోవడం, వెతకడానికి. న్యూపోర్ట్ అఫీషియల్స్ను అప్రోచ్ అయితే చూద్దాము, దొరికితే మేమే మీకు ఇస్తాము అని చెప్పారు. మనోడు ఎక్కడా తగ్గలేదు. రిటర్న్గా ఎక్స్కవేషన్కి రిక్వెస్ట్ పెట్టాడు.
అయితే అఫీషియల్స్ మాత్రము దాన్ని డినై చేశారు. ప్రాక్టికల్గా డ్రైవ్ను ఎక్స్ట్రాక్ట్ చేయడం కుదరదని చెప్పేశారు. ఎందుకంటే అప్పటికి ఆ హార్డ్ డ్రైవ్ పై టన్స్ ఆఫ్ గార్బేజ్ వచ్చి పడింది. పైగా ఎక్స్ట్రాక్షన్ వల్ల ఎన్వైరన్మెంటల్ రిస్క్ కూడా ఉంటుందని చెప్పారు. ఈలోగా మనడు ఆన్ ట్రాక్ అనే డేటా రికవరీ ఫర్మ్ను అప్రోచ్ అయ్యాడు. వాళ్ళు ఏం చెప్పారంటే హార్డ్ డ్రైవ్ కనుక విరగకుండా తీసుకొని వచ్చి ఇస్తే 80 to 90% డేటాను ఖచ్చితంగా ఎక్స్ట్రాక్ట్ చేసి ఇస్తాము అని చెప్పారు. మనడు రిక్వెస్ట్ పెట్టడం, న్యూపోర్ట్ వాళ్ళు రిజెక్ట్ చేయడం, ఇలా టైం 2018 వరకు వచ్చేసింది. అప్పటికి హోవెల్స్ బిట్ కాయిన్స్ వాల్యూ $100 million దాటేసింది. హోవెల్స్లో ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయింది. ఆ డబ్బు అంతా తనదే, కానీ తీసుకోవడం ఎలా? సిటీ అఫీషియల్స్ను బతిమాలుకున్నాడు. వెల్స్ పార్లమెంట్లో లోకల్ మెంబర్కు కూడా కాల్ చేశాడు. ఏది వర్కౌట్ అవ్వలేదు. అలా చూడంగానే 2021 వచ్చేసింది. బిట్ కాయిన్ ప్రైస్ $350,000 దాటేసింది. సో ఇక రికవరీ ప్లాన్ తన వైపు నుండి చేయడం మొదలుపెట్టాడు. మనోడు టెక్నాలజీ వాడుకుంటూ ఎక్స్ట్రాక్షన్ను ప్లాన్ చేశాడు. హార్డ్ డ్రైవ్స్ లాంటివి ఏమైనా ఉన్న సైన్స్ కోసం స్కాన్ చేయడానికి రోబోట్ డాగ్స్ను దించాలని డిసైడ్ అయ్యాడు. AI పవర్డ్ సార్టింగ్ మషిన్స్ను ప్రపోజ్ చేశాడు. అయితే ఈ ఎక్స్ట్రాక్షన్కు $11 million ఖర్చు అవుతుందని తేలింది. అయితే హావెల్స్ తన పాకెట్ల నుంచి ₹1 తీయాల్సిన అవసరం లేదు. హెడ్జ్ ఫండ్స్తో కొలాబరేట్ అయ్యాడు. వాళ్లకు 50%, తనకు 50% అనమాట. అలా డీల్ సెట్ చేసుకున్నాడు. న్యూపోర్ట్ కౌన్సిల్కు మాత్రం మొత్తం వాల్యూల నుంచి 25% ఇస్తానని ఆఫర్ చేశాడు. ఈ రోజు మార్కెట్ వాల్యూతో పోల్చుకుంటే అది $190 million. సిటీలో బిట్ కాయిన్ హబ్ను కూడా బిల్డ్ చేస్తాడని ప్రామిస్ చేశాడు. అయినా కౌన్సిల్ ఒప్పుకోలేదు. సర్చ్ సేఫ్ అని ప్రూవ్ చేయడానికి ఎన్వైరన్మెంటల్ సైంటిస్ట్ను కూడా దించాడు. అయినా కౌన్సిల్ నో అనే చెప్పింది. టన్స్ ఆఫ్ గార్బేజ్ ఉన్న ల్యాండ్ ఫిల్ మెథేన్ ఒక హార్మ్ఫుల్ గ్రీన్ హౌస్ గ్యాస్ను రెన్యూవబుల్ ఎనర్జీగా మారుస్తానని ప్రపోజ్ చేశాడు. అయినా కూడా ఆన్సర్ నో వచ్చింది. కౌన్సిల్ ఒకటే చెప్పింది, 1 lakh tons పైగా ఉన్న గార్బేజ్లో ఈ హార్డ్ డ్రైవ్ ఎక్స్ట్రాక్షన్కు ఒప్పుకుంటే అది ఎన్వైరన్మెంట్కు చాలా డ్యామేజ్ అయితే చేస్తుందని నమ్మారు. అందుకే అసలు పర్మిషన్ ఇవ్వడానికి నో అన్నారు. అలా చూస్తుండగా 11 years పూర్తయ్యాయి. ఇంకా ఇప్పటికీ హోవెల్స్ తన హార్డ్ డ్రైవ్ కోసం ఫైట్ చేస్తున్నాడు. తన చిన్న మిస్టేక్ను కవర్ చేసుకోవడానికి హోవెల్స్ ఎంత దూరమైనా వెళ్ళడానికి డిసైడ్ అయ్యాడు. రీసెంట్గా బిట్ కాయిన్ వాల్యూ $100,000 కూడా టచ్ చేసింది. అంటే హోవెల్స్ ఆల్మోస్ట్ 8,500 crores లూజ్ అయినట్లు. ఇప్పటికీ 2025 స్టార్ట్ అయింది. ఇప్పటికీ హోవెల్స్ తన ప్రయత్నం మానేలేదు. ఇప్పటికీ ట్రై చేస్తున్నాడు. కౌన్సిల్ పర్మిషన్ ఇస్తుందేమో అని తనకు నమ్మకం ఉన్నంత వరకు ట్రై చేస్తూనే ఉంటానని చెప్తున్నాడు. మరి వరల్డ్స్ బిగ్గెస్ట్ ట్రెజర్ హంట్ అసలు స్టార్ట్ అవుతుందా? స్టార్ట్ అయితే సక్సెస్ అవుతుందా? ఏమో టైం మాత్రమే చెప్పాలి.